19 సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా ఇస్తామన్నా 10 లక్షలు ఇచ్చేదాకా ఇస్తామన్నా 125 చదరపు గజాల ప్లాట్ ఇచ్చేదాకా ఇస్తామన్నా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేదాకా ఇస్తామన్నా ఇంటికో ఉద్యోగం ఇచ్చేదాకా అక్రమంగా కేసులను ఎత్తివేసేదాకా పోరాడదాం 19 సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా సర్వే నంబర్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి 19 సర్వే నంబర్ రైతుల ఐక్యత ఈరోజు కొడంగల్ మండలం అబ్బాయిపల్లి గ్రామంలో 19 సర్వే నంబర్ రైతులకు ఏదైతే ఎకరాకు 125 చదరపు గజాల ప్లాటు ఎకరాకు 10 లక్షల రూపాయలు అదేవిధంగా ఇంటికొక ఉద్యోగము అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు రైతులపైన పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని చెప్పి ఆ రోజు కొడంగల్ మండల ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ కలెక్టర్ గారు ఆ రోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి అందరినీ కూర్చోబెట్టి ఒప్పించి ఎకరాకు కేవలం 4,05,00,000 రూపాయలు మాత్రమే సగం డబ్బులు ఇచ్చి ఈ విధంగా మోసపూరితంగా డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ అసలు భూముల్లో లేనటువంటి రికార్డులో లేనటువంటి చాలామంది దొంగలకు ఈ గ్రామంలో భూములు లేనటువంటి వాళ్లకు దాదాపుగా 90 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఇక్కడ వీళ్ళందరూ కలిసి దొంగలు కలిసి గట్లు పంచుకున్నట్లు ఈ దొంగలందరూ కలిసి భూములు డబ్బులు ఇది నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇక్కడ రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఈ విధంగా అన్యాయం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అదేవిధంగా ఇది జాతీయ రహదారి పైన ఉన్నటువంటి భూములకు 10 లక్షలు అని చెప్పి పూర్తిగా సగం ఇచ్చిర్రు. అదే లగచెర్ల కావచ్చు అక్కిపేటలో జరిగినటువంటి అక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి భూములకు అక్కడ కొడితే దాంతోనేమో 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా సమాజం అంతా గ్రహించాలి. ఈరోజు ప్రజా సంఘాలు కావచ్చు వివిధ తెలంగాణ సంఘాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా గ్రహించి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారికి తెలుసో లేదో కానీ ఇప్పటికి కూడా ఈ విధంగా ఇక్కడ కొంతమంది దళారులు తయారయ్యి ఇక్కడ కాంట్రాక్ట్ వర్క్ల కోసము ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ల కోసము ఈ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా యావత్ సమాజం అంతా కూడా ప్రశ్నించాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పేద రైతులకు డబ్బులు ఇవ్వకుండా భూములను దోచుకొని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గ్రహించి ఈరోజు ప్రభుత్వం కూడా ఎవరైతే ఇక్కడ స్కామ్ చేసి డబ్బులు దండుకున్నటువంటి దొంగలను గుర్తించి అదేవిధంగా అధికారులు ఎవరైతే దీన్ని ఇచ్చేశారో ఇక్కడ మాకు డౌట్ ఏముందంటే ఇక్కడ ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓనే ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి దొంగలతోటి కలిసి ఇక్కడ దోపిడీ చేశారని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాము. మిత్రులారా అందరూ కూడా ఈ యొక్క పేద రైతులకు దళితులకు బీదలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించి మాకు న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగదు. ఈ యొక్క రిలే నిరాదీక్షలు వాహనాలు వచ్చినా ఎండలు కుడిచినా మేము ఈ యొక్క ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాము. ఎన్ని అడ్డంకులు వచ్చినా మాకు న్యాయం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమంటున్నాం. కానీ మేము ఎక్కడ కూడా దాడులు చేయలేదు, ఎక్కడ కూడా మేము ప్రభుత్వాన్ని మేము తిట్టలే. కానీ ఈ విధంగా తిట్టేటట్టు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ఎంఆర్ఓ కావచ్చు ఈ దొంగలను అందరిని గుర్తించి మాకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము. 19 సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడదాం. 19 సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా ఈ యొక్క శాంతియుతమైనటువంటి రిలే నిరాహార దీక్షలు ఈ రోజు మొదలు పెట్టాము, కంటిన్యూగా కొనసాగుతాయని చెప్పి కొంచెం ముందు అట్లే ఈ విధంగా ఇదే విధంగా శాంతియుతమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా మహాత్మా గాంధీ అహింసా మార్గంలో ఏ విధంగా అయితే ఉద్యమాన్ని చేపట్టారో మేము గత 1 సంవత్సరం నుండి ఇలానే కొట్లాడుతున్నాము. శాంతియుతంగానే ధర్నాలు చేస్తున్నాము, ర్యాలీలు చేస్తున్నాము. ఎకరా పడ్డాయి, నాకు ఇంకో ఎకరా పడాలి పైసలు. నాకు 1 ఎకరా భూమి, ఎకరాల భూమి ఉంటే మా తమ్ముడు నాకు కలిసి ఎకరాల భూమి ఉంటే ఎకరా భూమి పైసలు పడ్డాయి. ఇక ఇంకా 10 ఎకరా పైసలు వల్లేవు. ఇంకా 4 లక్షలు రావాలి నాకు. ఉషామ కొడితే వల్లేవు, సీనాప కొడితే పడ్డాయి. ఇక సీనాప కొట్లాడుతున్నారు కరెక్ట్ పడ్డాయి. మేము కొట్లాడాం కదా అని ఏం చేసిండ్రు, నాకు సగం పైసలే వేసిండ్రు. అందుకొరకే మేము కూడా నిరాహార దీక్ష చేస్తున్నాం ఇప్పుడు.
మేము కూడా వాళ్ళు అన్ని ఇచ్చినాకో మేము కూడా మెడికల్ కాలేజ్ అయితే స్వాగతిస్తాం. ఇంకా మేము కూడా కాదు, మేము యథార్థంగా శాంతియుతంగా భూములు ఇచ్చేసాం సార్ అని చెప్పినాము. ఇక ఇప్పుడు అసలుకి మోసం చేసి నాయకులు కలిసి ఇట్లా రాజకీయ నాయకులు కలిసి ఇట్లా ఇది చేస్తారు, మోసం చేసిండ్రు. అన్ని ఎంఆర్ఓకు అధికారులు కూడా అన్ని మేము పుట్టినామని కూడా చెప్పినాము. వాళ్ళు మీకు ఇవి ఇస్తాము అవి ఇస్తామని చెప్పినారు. ఏమన్నా ప్లాట్ ఇస్తాము, ఇక మీకు పైసలు 10 లక్షలు ఇస్తాము అని కూడా చెప్పినారు. చెప్పి ఇప్పుడు అన్ని మోసం చేసి ఆ సాంసాన్ని ఇచ్చి ఏదో వాళ్ళే చేస్తున్నారు. అట్లా మాకు నా భర్తకు అద్దెకరా నాకు ఎకరా పైసలు నాకు పడ్డాయి. అద్దెకరా పైసలు అయిపోయినాయి. నా డబ్బులు నాకు ఇవ్వచ్చు, మీరు మంచిగా యథార్థంగా తీసుకొని పోవచ్చు. జరగడమొద్దు, కొట్లాటొద్దు, న్యాయం వద్దు. మా డబ్బులు మాకు ఇవ్వాలి, మీ ఇల్లు మీరు చేరాలి, మా భూమి విడిచిపెట్టి మా ఇల్లు మేము చేస్తాము అంతే. మేము మీతో జాడమొద్దు, కొట్లాటొద్దు. యథార్థంగా మీ చేతిలో మా బుక్కులు పెట్టినాము. మీరు పైసలు 1 ఎకరా పైసలు ఇచ్చిండ్రు, అద్దెకరా పైసలు ఇవ్వలేరు. మా పుట్టలు కాలుతున్నాయి, మేము ఇచ్చి కూర్చున్నాం. మీకు మా న్యాయం చేయండి మాకు అంతే. కొలవాలి చెయ్యాలి, కొలిచినాం అంటని చెప్తున్నారు. కొలిచిన భూములకు రేట్లు 10 లక్షలు, ఎకరాకు 10 లక్షలు అన్నారు. 20 లక్షలు ఇచ్చిండ్రు. ఎకరా 39 గుంటల పైసలు ఇంకా రానని లేవు. ఇస్తాము అంటుండ్రు. యాడికి తిరిగినా కానీ అన్న అయితే అంటుండ్రు. కానీ వాళ్ళు చేసే వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు. పేదోళ్ళని ఎవరు పట్టించుకుంటలే. తిరిగి సందుకొందుకు తిరిగి ఓట్లు వేయించినాము. మంది కాళ్ళేళ్ళు మొక్కి ఓట్లు వేయించినాము. తెల్లని దగ్గర ప్రదర్శనం 2 నెలల వరకు నిద్ర పోలే. దాకా భూమిని ఇడిసే